డే 1 ఆఫ్ రోడ్ టు ఐసీఎల్. నేను ఆడబోయే ఫస్ట్ నేచురల్ బాడీ బిల్డింగ్ షోకి ఇంకా 32 డేస్ మార్నింగ్ లెగ్సి కుదరపోయి మిర్రర్ ముందుకు వచ్చి కొద్ది షో చేసుకుని టీ షర్ట్ వేసుకుని జిమ్ కి స్టార్ట్ అయినా. ఈ రోజు ఎండ ఎక్కువ ఉన్న వల్ల నడుచుకుంటా వెళ్ళినా. మా ఇంటి నుంచి జిమ్ కి 300 మీటర్స్ ఉంటది. మా జిమ్ 4th ఫ్లోర్ లో ఉంటది కాబట్టి లిఫ్ట్ బటన్ నొక్కి ఇంకా 4 నొక్కేసిన మీకోసం ఇంకా ఎంటీ స్టమక్ తో నా బాడీ వెయిట్ చెక్ చేసుకుని కార్డియో తాగేసి ఇంకా కార్డియో స్టార్ట్ చేసిన. మార్నింగ్ ఎంటీ స్టమక్ తో 2 hours కార్డియో కంప్లీట్ అయిపోయాక నా ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసి ఈ రోజు నా బాడీకి స్టీమ్ బాత్ చేపియాలి. అందుకే సెలూన్ షాప్ కి వెళ్ళి 1/2 hour స్టీమ్ బాత్ చేపించి ఇంటికి వచ్చి నా సెకండ్ మీల్ కూడా కంప్లీట్ చేసిన. 2 hours స్లీప్ చేసి నా జిమ్ కి టైం అయిందని ప్రీ వర్కౌట్ మీల్ వేసి జిమ్ కి స్టార్ట్ అయినా. మార్నింగ్ ఎండ కాస్తుందని అన్నాను లేదో కానీ ఈవినింగ్ కల్లా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెదర్ బాగుందని ఇంకా బ్లాక్ కాఫీ తాగి ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఈ రోజు మంది హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ కాబట్టి వర్కౌట్ స్టార్ట్ చేసిన. హిప్ థ్రస్ట్ 5 sets, లెగ్ కర్ల్స్ 5 sets, సుమో స్క్వాట్స్ 3 sets, RDL 4 sets. నా వర్కౌట్ నేను చేసుకుంటే గట్టిగా సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే బయట వర్షం ఇంకా గట్టిగా స్టార్ట్ అయింది. ఇంకా వర్షం వచ్చినా ఏదొచ్చినా మన వర్కౌట్ ఆగకూడదు. సీటెడ్ కాఫ్ 4 sets. నాకైతే ఈ ఎక్సర్సైజ్ చేసిన కార్డ్స్ మీద సారీ చేసినట్టే ఫీలింగ్ వస్తుంది. స్టాండింగ్ కాఫ్ 4 sets కొట్టిన తర్వాత నా వర్కౌట్ ఫినిష్ చేసిన. ఇంకా వర్కౌట్ ఫినిష్ అయిపోయిన తర్వాత నా లెగ్ కండిషన్ చూసుకున్నాను. నా లెగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా థర్డ్ మీల్ కూడా కంప్లీట్ చేసి ఇంకా నా సప్లిమెంట్స్ కూడా వేసిన తర్వాత ఇంకా డే ఫినిష్ చేసిన. ఇంకా నన్ను ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి, షేర్ కొట్టండి.